ప్రెషర్ ఇంకా తగ్గలేదా? సారీ సారీ బాలు, నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మన వాళ్ళు వదిలేస్తారా? కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు. కాకపోతే తెలియకపోయినా అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది. నా వల్ల కావట్లేదు బాలు. నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది. ఏంటి ప్రాబ్లం చూసి? ప్రాబ్లం మా నాన్నే. ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం, చంపడం, ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు. మనిషే కాదు. చిన్నతనం నుండే ఆయనంటే నాకు అస్సలు పడదు. నాకున్న ఒకే సంతోషం మా అమ్మే. అమ్మకి నానంటే అసహ్యం, కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది. నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం. నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను. అమ్మకు ఒకటే నవ్వు. సడన్ గా చూస్తే ఎదురుగా ఒక లారీ, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా కార్ని గుద్దేసింది. నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్లో మా అమ్మ స్పాట్లోనే చనిపోయిందని. మా నాన్నకి శత్రువులు ఎక్కువ. వాళ్ళలో ఎవడో ఒకడు కార్లో మా నాన్న ఉన్నారనుకుని గుద్దేశాడు. ఆ యాక్సిడెంట్కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేను తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలీదని అడిగితే నిజంగా తను ఎవరో, తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి. కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు చూసి. నీకేం కాదు. రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నావుగా? నా మాట విను బాలు. నేను బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నాను. పర్వాలేదు, నా కోసం రా. కమెన్. ఓ బాలు అన్నా, రండి బాలు అన్నా, రండి. బాలు అన్నా, హౌ ఆర్ యూ బాలు అన్నా? సుసి, యామ్ రైట్? నాకెలా తెలుసని చూస్తున్నావా? నిన్న రాత్రి వీడు ఫోన్లో నీ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీడు ఫోన్ పెట్టింది ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 3 గంటలకి. మాట్లాడే ప్రతి మాటలోనూ సుసి 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 సుసి. ఇది న్యాయమా సుసి? నేను నిద్రపోనకలా? ఏయ్, దిస్ ఈజ్ జస్ట్ జోకర్. నా తమ్ముళ్ళు అంటాడు. కానీ ఇప్పుడు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. సుసి, నీ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వు. ఇదిగోనన్నా. సిట్ డౌన్. కూర్చో ప్లీజ్. భయపడాల్సిందేం లేదు. వెరీ సింపుల్. ఇందులో ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ని కంటిన్యూ చేస్తే చాలు. ఇట్ షుడ్ బి ఆల్ రైట్. బెంగళూరులో కూడా ఏదో చెప్పారు. ఉండు. మతిమరుపు అనేది అందరి జీవితాల్లోనూ సహజంగానే వస్తుంది. కానీ కొన్ని సమయాల్లో ఏదైనా మాట నోటి వరకు వస్తుంది, కానీ చెప్పలేకపోతారు. బికాస్ ఆ మాట గుర్తుకు రాకపోవడమే. ఎవరినైనా తల మీద గట్టిగా కొడితే వెంటనే కేక పెడతారు. అబ్బా, మైండ్ బ్లాక్ అయ్యింది, 1 నిమిషం ఏం జరిగిందో తెలియలేదు అంటారు. వాళ్ళు ఆ 1 నిమిషాన్ని మర్చిపోయి ఉంటారు. సో మనం చూసే ప్రతి ఒక్క విషయం మనకి గుర్తుండాలనే రూల్ ఏం లేదు. మనకు ఒక విషయంలో ఇంట్రెస్ట్ లేదంటే దాన్ని మన కళ్ళు చూసినా అది మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ఐస్ డు నాట్ సీ వాట్ మైండ్ డస్ నాట్ నో. సుసి సఫర్ అయ్యేది పోస్ట్ డ్రామాటిక్
ఈవెన్ అమ్నీషియా. ఐ మీన్ ప్రస్తుతం జరిగే సంఘటనలో మర్చిపోవచ్చు. దీన్ని ఒక విధంగా రెగ్యులర్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం లేనట్టేగా? మనిషి బ్రెయినే పెద్ద ప్రాబ్లం కదా. మన శరీరంలోనే చాలా కాంప్లికేటెడ్ అయిన పార్ట్ మన బ్రెయినే. ఇదే జరుగుతుంది ఇదే జరగదని ఎలాంటి జీనియస్ అయినా చెప్పలేరు. సపోజ్ సుశీకి ఆ పాస్ట్ 3 years ఒకవేళ గుర్తుకొచ్చిందే అనుకో, ఇప్పుడు ప్రెజెంట్లో జరిగే విషయాలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. అర్థం కాలేదన్నా. యు సీ బాలు, ఇటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి. ట్రీట్మెంట్ చేయడానికి ముందు అయ్యా మీరే దేవుడని కాళ్ళు పట్టుకుంటారు. క్యూర్ అయ్యాక ఫీజు అడిగితే ఎవరయ్యా నువ్వు, నిన్నెప్పుడూ చూడలేదే అంటారు. కన్ఫ్యూజన్గా ఉందన్నా. కాదు బాలు, యాక్సిడెంట్కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం వచ్చాయంటే యాక్సిడెంట్ తరువాత ఈ 6 నెలల్లో జరిగిన విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ సుశీ మెడ్రాస్కి వచ్చింది, ఇక్కడ అందరితో మెలిగింది, ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూడా మర్చిపోవచ్చు. సుశీ, ఇట్రా. ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ భయపడాల్సిందేమీ లేదని చెప్పారుగా. డాక్టర్ ఇంకేం చెప్పినా నేను దిగులు పడేదాన్ని కాదు. అంతెందుకు తొందరలో నేను చచ్చిపోతానని దిగులు పడేదాన్ని కాదు. కానీ నేను నిన్ను మర్చిపోతానని చెప్పారు చూడు, అదే తట్టుకోలేకపోతున్నాను. బాలు, డాక్టర్ చెప్పినట్టుగా ఏదైనా జరిగితే నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా. నేనే నిన్ను మర్చిపోయి తెలియదని చెప్పినా, నిన్ను అసహ్యంగా చేతరించుకుని తరిమేసినా, నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేయమన్నా నన్ను వదిలేవు కదూ. బాలు, బాలు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. సుశీ, సుశీ, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు సుశీ, నేను చెప్పేది విను. సుశీ, సుశీ, మీ నాన్నని తలుచుకొని భయపడుతున్నావు. డాక్టర్ చెప్పిన మాటలను తలుచుకొని భయపడుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాటిని తలుచుకొని భయపడుతున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను, ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? రైల్వే స్టేషన్ లో చూసిన మొదటి చూపే నువ్వే నాదనివని నా మనసు చెప్పింది. ఆ క్షణం నుంచి నేను ఆరాధిస్తున్నాను, ఆరాధిస్తూనే ఉంటాను. మీ నాన్నే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా సరే నిన్ను నా నుంచి ఎప్పటికీ విడదలేడు సుశీ. పిండి చెల్లించాలంటే కారు నడుపుతున్నావేంటి? త్వరగా కానీ. ఏదోలా జల్లిస్తున్నాం కదా, దీనికి ఎందుకు అంత విసుక్కుంటారు? ఓకే, మార్కెట్కా వచ్చేస్తాను. ఓకే, సరే. బాలు, ఏదో మాట్లాడినట్టున్నా, అదేంటో చెప్పు. ఏ వినపడ. అమ్మా, ఏంట్రా ఇడ్లీ పెట్టమంటా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. పని మీద ఉన్నాను కదా, మీ నాన్నతో చెప్పు. ఆయనతో చెప్పడం కుదరదమ్మా. మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా? అయ్యో, అది కాదమ్మా. పోనీ రొయ్యలు పులుసు పెడతాలే. మో, నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి? ఏంట్రా నీ గోల? నేను లవ్ చేస్తున్నానమ్మా. ఓహో, ఒరే, ఆ పిండి ఎంతసేపు చెల్లిస్తారా? త్వరగా తీసుకురా. మా, నీ కొడుకు లవ్ చేస్తాడని చెప్తుంటే పట్టించుకోవేంటి? ఒరే, అలా ఒలకపోయికరా. అయ్యో అమ్మా, నేను ఒకటి మాట్లాడుతున్నాను ఇక్కడ. మాట్లాడుతున్నాడంట. వినపడిందిలే. చౌదరి గారికి ఇవ్వు.
అమ్మా అమ్మా ఎవరో చెప్పాననుకో నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఎవరేంటి? మన సుసి అమ్మా. ఎర్రగా బొర్రగా సేటింటికి వచ్చింది ఆ. తనా? తను నన్ను లవ్ చేస్తోందమ్మా. ఏమండి, టీలో పంచదార సరిపోయిందా? అమ్మకేమన్నా చెవుడు వచ్చిందా ఏంటి? అసలు రియాక్షనే కనపడడం లేదు. మౌ రే, ఏంట్రా నువ్వు తాగుతున్నావు? ఆయన బీడ వేసుకున్నారుగా. మా నేనెంతో ముఖ్యమైన విషయం చెప్తుంటే అలా వచ్చేసావేంటి? అరే చెప్పావు కదరా నువ్వు సుసి లవ్ చేసుకుంటున్నావని. అమ్మా. అదే కదా, ఇంకేంటి? చౌదరి గారు సూపర్ బిర్యానీ. బిర్యానీయా? అవును బాలు, నోరు ఊరుకోక నీకు సుశీకి ఇదని చౌదరి గారితో అయ్యో. చెప్పాం. పొద్దున్నే ఎందుకన్నా వినిపించుకోకుండా మంచి బిర్యానీ పెట్టించారు. ఇంత చిన్న మ్యాటర్ చెప్పినందుకే బిర్యానీ పెట్టారే. మీ విషయం డీప్ గా చెప్పుకుంటే ఏంట్రా మ్యాటర్? ఏం లేదు నోరు మూసుకోండి, మీతో పనుంది చెప్తాను. మిగిలిందా లేదా వెళ్ళి చూసుకుంటా. ఏంటి శాంతి, చక్కగా ముస్తాబై ఒయ్యారంగా వెళ్తున్నావు? నాన్నతో చెప్తాను. 25 ఏళ్ళుగా మీ నాన్నతో చెబుతూనే ఉన్నావుగా. ఫిగర్ అదిరిపోతోంది కదూ. ఒంటి నిండా సొగురుంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా ఏంటి? చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. బాలు లవ్ చేస్తున్నాడు అబ్బా. ఆకుల పేరేంటి? ఇదిగో ఏంటి, మన బాలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోపోయేది. లక్షణంగా ఉంది. రామ్మా, నీకే కూరగాయలు కావాలి? నేను ఇస్తాను రా. అయ్యో ఇన్నొద్దమ్మా, నేను అంత డబ్బు తీసుకురాలేదు. నేను డబ్బు ఎవరు అడిగారు? నువ్వు మా ఇంటి పిల్లవమ్మా. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కాబోతున్నావు చాలా సంతోషపడుతుంది. నా బంగారు తల్లి చల్లగా ఉండాలమ్మా. అమ్మడు, ఇదిగో పువ్వులు తీసుకో. థ్యాంక్ యూ. మా బాలుకి నువ్వు మంచి జోడి. నేను మంచి జోడి కాదా ఏంటి? కాకపోతే కొంచెం కలర్ తక్కువ. చూసి ఎక్కడ నువ్వెక్కడ? మూసుకో. మూసుకునే ఉన్నాను కదా, ఎందుకలా ఎగురుతావు? సరే సరే, ఆల్ ది బెస్ట్. బాలు భద్రం. అలాగే బాగా చూసుకుంటాలే. మీ లవ్ మ్యాటర్ అన్నాక నా కాళ్ళు చేతులు అస్సలు ఆడలేదక్క. దేవుడి మీద బాను చాలా మంచోడు. చేపలు తీసుకెళ్ళక చేపలు మీకు చేపలా అక్క. మీ పెళ్లికి నాకు జీన్స్ ప్యాంట్ తీస్తావు కాక? ప్యాంటే కాదు, షర్ట్ కూడా తీసిస్తాను. సొక్క మాత్రం వద్దకు. ఏ అక్క, ఈ ఏరియాలో బాలును కొట్టినోడు దొరికేదాకా నేను సొక్క వేసుకుని ఆ రోజు శపథం చేశాను కదక్క. కొట్టిందెవరు మా పెళ్లి రోజు తెలుస్తుంది. సుసి, నువ్వు బాలుని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. నన్ను మిస్ అవుతున్నా సుసి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటిది? ఓ పక్కన నించోలేవు? ఏంటా లుక్? నేనెవరో తెలుసు కదా? ఎవరివి? బాలు మనిషిని. అయ్యో చెప్తే వినవా నువ్వు? ఇదిగో నేను చెప్పేది విను, నీకు అర్థం కాదు. అది ఏంటంటే సుసి, సుసి సేటు కోపంగా ఉన్నాడు. రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంది. బయలుదేరడానికి సిద్ధంగా అన్నీ రెడీ చేస్తాడు. ఏంటి అంకుల్ ఇంత సడన్ గా? నువ్వేం దిగులు పడుకో, నేను చూసుకుంటాను. నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకో నీకే తెలుసు. నేను వెళ్ళను అంకుల్. ఇదిగో చూడు, నిన్ను నేనేమీ అనలేనమ్మా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు పట్టుకుంటాను. అయ్యయ్యా, చిన్నపిల్ల కాలెట్టుకుంటావేంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? వదలవే. నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమ్మలు కూడా తీసేశానమ్మా. నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని చెప్పేలా చేసావు కదమ్మా. నేను బాలుని ఇష్టపడ్డా మీకు నచ్చలేదా అంకుల్? నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా. కానీ ఏం చేయగలను చెప్పు? సింహాచలం కూతురుగా పుట్టావే. చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఎక్కడికి వచ్చాను. బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారే. ఆ కుటుంబం బాగుండాలి. నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు, బాలు బాగుంటాడు. దయచేసి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. సుసి, ఇప్పుడు ఏమైందనట్ట దిగాలు పడి కళ్ళనీళ్ళు ఎట్టుకుంటా? సేటుని పట్టించుకోకమ్మా, అతను ఒట్టి పిరికోడు. ఇలా చూడు, మనసు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు. బాలు ఉన్నాడు కదా, ఆణ్ణి ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. మాట ఇవ్వనే ఇవ్వడు. ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు. ఈ
ఏరియాకి సౌదరి గారే పెద్ద మనిషి. హార్బర్ చేయజారిపోయినప్పుడు సౌదరి గారు చాలా బాధపడ్డారు. అప్పుడు బాలుకి 18 ఏళ్ళు. ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు. అయ్యా, బాలుని మనసులో పెట్టుకొని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీళ్లు కారుస్తావు? కళ్ళు తుడుచుకో. మీ నాన్నే కాదు, ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు. ఏ సుసి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా? మనసు మార్చుకోగా? సుమతి, లేదు, మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదని వెనక్కి తగ్గవుగా? ఇలా చూడు, బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు. ఆయన్ని మోసం చేయకు. ఏటి